ఈ పేరు చూసారా మీరు, కాలాన్. చిన్నప్పటి నుంచి ఈ పేరు ఖచ్చితంగా ఎక్కడో ఒకటి చూసే ఉంటారు కదా. మీరు కనుక రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ మీరు రేషన్ తెచ్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడున్న వేయింగ్ ఎక్విప్మెంట్స్ పైన, అంటే బరువు తూచే మిషన్స్ పైన మనకి ఈ పేరు కనిపిస్తుంది. కాలాన్ అనే సంస్థ మనకి 25 ఏళ్ల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఇక్కడ మనతో పాటు కాలాన్ ఇండస్ట్రీస్ ఎండి సురేష్ బాబు గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టేట్స్లో ఒక ఇండస్ట్రీగా స్టార్ట్ అయ్యి సో మన ఇక్కడి నుంచే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. సో ఇక్కడ మీకు లోకల్ ఎంపవర్మెంట్ కోసం మీరు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఒకసారి కాలాన్ ఇండస్ట్రీస్ గురించి ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి తెలుపండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ కస్టమర్స్కి, కాలాన్ కస్టమర్స్కి, వెల్ విషర్స్ అందరికీ శుభాకాంక్షలు అండి. నా పేరు సురేష్ బాబు, నేను కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్ని. మాకు 25 years మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో ఎక్స్పీరియన్స్ ఉందండి. మేము ఫస్ట్ ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం 1999లో. అప్పటి నుంచి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఐఓటీ డివైజెస్, RFID రీడర్స్, హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ అలాంటివన్నీ తయారు చేస్తూ కస్టమర్స్ సప్లై చేస్తూ సర్వీస్ ఇస్తూ వస్తున్నామండి. లాస్ట్ 1 year బ్యాక్ మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ 1 year R&D చేసి ఏ వెహికల్ అయితే బెటర్గా ఉంటుంది, ఏం ఫీచర్స్ అయితే బెటర్గా ఉంటుంది అనేది స్టడీ చేసి మార్కెట్లో సో దాన్ని తగ్గట్టుగా కొన్ని మంచి ఈవీ సెగ్మెంట్లో లాంగ్ టర్మ్ ఉండేట్టుగా, మంచి సర్వీస్ ఇచ్చేట్టుగా, కస్టమర్స్ యొక్క అభిమానాన్ని పొందే విధంగా మేము చక్కగా ప్లాన్ చేసుకొని ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవడం జరిగింది. ఫస్ట్ మేము ఒక ఆల్మోస్ట్ 3 months బ్యాక్ ఒక 4 లో స్పీడ్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేసామండి. అందులో ఈ 4 లో స్పీడ్ వెహికల్స్లో ఒకటి స్కూటర్ మోడల్, కతిమ 3 లోడర్ వెహికల్స్ అనమాట. ఈ లోడర్ వెహికల్స్ అనేది అన్ని సెగ్మెంట్స్ని కవర్ అవడం కోసం ఈ 3 మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 3 మోడల్స్లో ఒక మోడల్ వచ్చేసి చిన్నది ఈలోడ్ ఈ లైట్ అని చెప్పేసి ఒక మోడల్ ఉంటుందండి. అది చిన్న మోడల్ అనమాట. సో అది మన జొమాటో కానీ, స్విగ్గీ కానీ అలాంటి కొరియర్ పీపుల్కి బాగా ఉపయోగపడుతుంది. అది చిన్న చిన్న స్ట్రీట్స్లో కూడా చక్కగా ఇమీడియట్గా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెహికల్ ఒకటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది. రెండో వెహికల్ ఈలోడ్ 2.5 అని చెప్పేసి ఇంకో వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. ఆ వెహికల్ వచ్చేసి ఫార్మర్స్, స్ట్రీట్ వెండర్స్, మన స్ట్రీట్ హాకర్స్ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఈలోడ్ ప్లస్ అని చెప్పేసి ఇంకో వెహికల్. ఆ ఈలోడ్ ప్లస్ వచ్చేసి హెవీ వెహికల్ అనమాట. అవి ఆల్మోస్ట్ 300 kg కెపాసిటీని కూడా మనకి ట్రావెల్ చేసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ 4 వెహికల్స్ ని ఇప్పటివరకు మేము ఒక 3 months బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసాం. సో అది ఇప్పుడు మళ్ళీ ఒక హై స్పీడ్ వెహికల్స్, ఒక 3 వెహికల్స్ ని హై స్పీడ్ వెహికల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అండి. అందులో ఒకటి స్కూటర్ మోడల్, ఒకటి బైక్ మోడల్, ఇంకోటి లోడర్ వెహికల్, 3 wheel లోడర్ వెహికల్ అనమాట. ఇవి రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంటాయి, రిజిస్టర్ చేయించుకోవాలి, ఆర్టీఏ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకోవాలి. దీనికి సంబంధించిన మోడల్ అప్రూవల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయండి. సార్ ఇప్పటిదాకా మీరు ఈ వెయింగ్ స్కేల్ ఎక్విప్మెంట్స్లో లీడర్ కింద ఉన్నారు. సో వాట్ మేడ్ యూ ట్రాన్స్ఫర్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్? అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం అడుగు పెట్టాలి, సో మనకి ఈ సెగ్మెంట్లో ఖాళీ ఉందని మీకు ఎలా అనిపించింది? సో మీరు ఎందుకు స్టార్ట్ చేశారు సార్? మేము బేసికల్గా నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అండి. నాది 93లో నాది బీటెక్ అయిపోయింది. సో అప్పటి నుంచి నేను కొన్ని బయట వేరే కంపెనీల్లో ఒక 5 years సేల్స్ ఇంజనీర్గా పనిచేసి ఆ తర్వాత కాలాన్ ఇన్స్ట్రుమెంట్స్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ని తయారు చేయడంతో. సో మాది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పటి వాటికి ఒక 1 year బ్యాక్ వాటికి మేము ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఐఓటీ డివైజెస్, RFID రీడర్స్, ఈ కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చేస్తూ వచ్చాము. సో ఇప్పుడు మాకేంటంటే ఈవీ ఫీల్డ్ వచ్చేసి మంచి బూమింగ్ ఫీల్డ్ అండి. ఇది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ప్లస్ పబ్లిక్ అవేర్నెస్ ఉంది, టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం కూడా ఇందులోకి వస్తే ఒకటి దేశానికి సేవ చేసినట్టు ఉంటుంది, అలాగే పబ్లిక్ కూడా మంచి అందుబాటులో ఉండే వెహికల్స్ అందుబాటులో ధరలతో అందుబాటులో ఉండే విధంగా కస్టమర్స్ కూడా మంచి ప్రోడక్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది. రెండోది మాకు కూడా ఒక ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్, అంటే మనం ఏదో అమ్మేసాము వెళ్ళిపోయాము అనే టైప్లో కాకుండా ఇప్పుడు మాది 25 years ఎక్స్పీరియన్స్లో మీరు చూసుకున్నట్లయితే మా మెయిన్ సక్సెస్కి కారణం సర్వీస్ అండి. మేము యూజువల్గా ఏంటంటే వితిన్ 24 hours మేము సర్వీస్ ఇస్తాం. మా దగ్గరకు వచ్చిన ప్రోడక్ట్కి ఏదైనా కూడా వితిన్ 24 hours సర్వీస్ చేసి బయటికి పంపించేస్తూ ఉంటాం. ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం, ట్రాన్స్పోర్ట్ వలన లేకపోతే ఇంకా వేరే విధంగా ప్రాబ్లం వస్తే తప్ప జనరల్గా మేము 90% మా ప్రోడక్ట్స్కి వితిన్ 24 hours మేము సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు మేమేంటంటే సర్వీస్ ఇవ్వగలిగే విధంగానే మేము ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఇప్పుడు ఈవీ ఫీల్డ్కే తీసుకున్నట్టే
మీరు చాలామంది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటి పార్ట్స్ లేక సర్వీస్ ఇవ్వలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు డీలర్స్ అందరూ కూడా. ఇప్పుడు మేము కూడా కొన్ని చేస్తాం, ఇంపోర్ట్ చేస్తాం మేము, బట్ వాటికి మేము సర్వీస్ ఇస్తాం. సో మా దగ్గర ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మేమే తయారు చేసుకుంటాం. ఇప్పుడు చాసీ ఉంది, మీరు చూస్తున్నారు, చాసీ మేమే తయారు చేసుకుంటున్నాం. అలాగే కొన్ని ప్రోడక్ట్స్ చార్జర్ కానీ, బ్యాటరీస్ కానీ, నెక్స్ట్ మన కంట్రోలర్ కానీ, ఇవన్నీ మేమే తయారు చేసుకుంటాం. ఇప్పుడు మాది ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ కాబట్టి ఎలక్ట్రానిక్స్లో మేమే తయారు చేసుకొని మేము కస్టమర్స్కి సపోర్ట్ ఇచ్చే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. సార్, ఇండియా అనేది మనకి ప్రైస్ అగ్రెషన్ మార్కెట్ అంటారు. ఇప్పుడు మీరు ఏవైతే ధరల గురించి మాట్లాడారో, ఈ ధరల్లో రోజు రోజుకి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రైసింగ్తో వస్తూ ఉంటుంది. సో ధరల విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే ఒక ప్రైసింగ్ రాంగ్గా ప్లేస్ అయినా కూడా బాగా ఇబ్బంది అవుతుంది. సో కస్టమర్ ఏంటంటే ఎంత తక్కువలో వస్తుంది, తనకి ఎంత ఎక్కువ రేంజ్ వస్తుంది అన్నారు. సో మీ దగ్గర స్టార్టింగ్ ఏ మోడల్ నుంచి మనకు అందుబాటులో ఉంటాయి సార్ మనకి ప్రైసింగ్ అనేది? ఇప్పుడు మేము మాది యాక్చువల్గా అంటే 60,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. విత్ బ్యాటరీతో మేము 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లోడర్ వెహికల్స్, లో స్పీడ్ వెహికల్స్ తీసుకున్నట్టయితే కనుక 60,000 నుంచి 90,000 దాకా ఉంటాయండి. అలాగే ఇప్పుడు హై స్పీడ్ వెహికల్స్ తీసుకుంటే స్కూటర్ వచ్చేసి హై స్పీడ్లో స్కూటర్లో చాలా లో, అంటే ఒక రకంగా కంపారిటివ్ టు ద మార్కెట్ 75,000లో మేము ఇస్తున్నాం అండి. స్కూటర్స్ లేవు సార్ మార్కెట్. సో అందుకని మేము ఏంటంటే చాలా హై స్పీడ్లో నంబర్ ప్లేట్ ఉండే విధంగా హై స్పీడ్లో 75,000కి ఇద్దాం ప్లాన్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ మేము త్వరగా అంటే కస్టమర్స్ని అప్రోచ్ అవ్వాలి, కస్టమర్స్ని కన్విన్స్ చేసి మేము మార్కెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మేము వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇటు సర్వీస్ పరంగా కానీ, ప్రైస్ పరంగా కానీ, ఫీచర్స్ విషయంలో కానీ వీటన్నిటి ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా మార్కెట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. సో ఆ విధంగా ఏంటంటే మాకు మార్జిన్స్ లేకపోయినా పర్లేదు, ముందు కస్టమర్స్కి అందుబాటులో ఉంచాలి అన్న టైప్లో మేము ప్లాన్ చేసి తీస్తున్నాం అనమాట. ఇది స్కూటర్ సెగ్మెంట్ అండి, వెలోసిల్ ఈహెచ్ అని చెప్పేసి హై స్పీడ్ వెహికల్ అది ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం. సో అది ఆ వెహికల్ 75,000కి ఇస్తున్నాం. అది మైలేజ్ కూడా మీకు 90 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. 75,000 90 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ప్లస్ మీకు ఇది వెహికల్ స్పీడ్ కూడా అరౌండ్ 50 to 60 కిలోమీటర్స్ మైలేజ్ స్పీడ్ వస్తుంది. ఓకే, దీనికి వ్యారంటీస్ ఎలా ఉంటాయి సార్? వ్యారంటీ 3 years మామూలుగా వెహికల్ మొత్తానికి 1 year వ్యారంటీ ఇస్తామండి. బ్యాటరీకి మాత్రం 3 years వ్యారంటీ ఇస్తాం. ఓకే, 3 years వ్యారంటీ. సో అదే దీని సహజంగా ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అండి. ఎల్ఎఫ్పి బ్యాటరీస్ 3 years వ్యారంటీ ఇస్తాం. దీని లైఫ్ వచ్చేసి సుమారుగా 7 years ఉంటుంది. మనకి లిథియం అయాన్తో పోల్చుకుంటే లిథియం ఫెర్రోఫాస్ఫేట్ మనకి ఆల్మోస్ట్ 2000 సైకిల్స్ దాకా వస్తుంది. అవును, అందుకనే 7 years వస్తుందండి. సో ఇప్పుడు లిథియం ఫెర్రోఫాస్ఫేట్ కి మీరు స్టిక్ అవ్వడానికి కారణం ఏంటి? దిస్ ఈస్ ప్రూవెన్ టెక్నాలజీ అండి. కొంచెం కాస్ట్లీయే ఇది. ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అనేది కొంచెం కాస్ట్లీయే అయినా కూడా ఏంటంటే మేము కస్టమర్స్ని మోసం చేయదలుచుకోలేదు, అందుకని ఎల్ఎఫ్పి బ్యాటరీస్ ఇస్తున్నాం. కాకపోతే కొంతమంది ప్రైస్ కాన్షియస్లో ఉంటారు, వాళ్ళకి మాత్రం గ్రాఫైట్ కానీ, లేకపోతే గ్రాఫైన్ కానీ, లేకపోతే లెడ్ యాసిడ్ బ్యాటరీస్తో కానీ, లేకపోతే లిథియం అయాన్ బ్యాటరీస్తో కూడా ఇస్తాం ప్రైస్ కాన్షియస్. బట్ మేమంతటికి మేము క్వాలిటీగా మా ప్రోడక్ట్ పరంగా ఇవ్వాలి అనుకుంటే కనుక మేము ఎల్ఎఫ్పి బ్యాటరీస్తోనే ఇస్తాం. ఓకే, బట్ కస్టమర్స్ కొంతమంది ఇప్పుడు మేము లేదండి ఎల్ఎఫ్పి బ్యాటరీసే ఇస్తాం మేము అని చెప్పేసి అని అన్నాం అనుకోండి, మేము బిజినెస్ను వదులుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఓన్లీ మాకు లెడ్ యాసిడ్ ఏనండి, రేటు తగ్గాలండి, మాకు 5,000 తగ్గినా పర్లేదు, 10,000 తగ్గినా పర్లేదు, మాకు లెడ్ యాసిడ్తోనే కావాలన్నారు అనుకోండి, అలాంటిది మళ్ళీ మేము వదులుకోలేం కాబట్టి సో అటువంటి వాళ్ళకి మాత్రం మేము లెడ్ యాసిడ్తో అయినా లిథియం అయాన్ బ్యాటరీస్తోనే ఇస్తాం. బట్ మాది ప్రోడక్ట్ పరంగా అయితే ఎల్ఎఫ్పి బ్యాటరీస్తోనే ఇస్తాం. సార్ దేనికైనా మనకి సర్వీస్ మెయిన్ కదా. ఎస్. సో ఇప్పటికీ చల్లపల్లిలో మన ఇండస్ట్రీ ఉంది. అవును. సో ఇప్పుడు డీలర్స్ పరంగా మనకి ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ఆంధ్ర, తెలంగాణ కానీ టోటల్ ఇండియాలో? ఇప్పుడు ఇండియాలో మొత్తం సుమారుగా ఈ 3 monthsలో మా లోడర్ వెహికల్స్, లో స్పీడ్ వెహికల్స్ తాలూకా సుమారుగా 40 members డీలర్స్ని అపాయింట్ చేసామండి. ఇంకా జరుగుతుంది, అది ప్రాసెస్ ఇంకా జరుగుతుంది, అది కంటిన్యూస్ ప్రాసెసే. సో ఈ 40 members డీలర్స్ ద్వారా మేము వెహికల్స్ పంపించేసి వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేపిస్తున్నాం. సో ఇందులో మేము ఏంటంటే మేము డిపాజిట్ ఏం తీసుకోవట్లేదు డీలర్స్ దగ్గర. సో డిపాజిట్ తీసుకోకుండా వాళ్ళు మా దగ్గర నుంచి వెహికల్ కొనుక్కొని షోరూమ్లో పెట్టుకొని షోరూమ్ డెకరేషన్స్ కానీ, షోరూమ్ యాక్టివిటీ కానీ మొత్తం వాళ్ళే చూసుకొని, అది వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు మా దగ్గర వెహికల్స్ తీసుకొని షోరూమ్లో పెట్టుకొని వాళ్ళు అమ్ముకోవాలి. సో ఆ విధంగా చేసుకున్న దాని తాలూకా మేము వాళ్ళకి అంటే కొంత మార్జిన్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఆ మార్జిన్లో వాళ్ళు మేనేజ్ చేసుకొని అది అక్కడ మీట్ అవ్వాలి. అది మార్కెటింగ్ వాళ్ళు కూడా చేసుకోవాలి, లోకల్ మార్కెటింగ్ వాళ్ళు చేసుకోవాలి, హెడ్ ఆఫీస్ లెవెల్లో మార్కెటింగ్ మేము చేస్తామండి. హెడ్ ఆఫీస్లో డిజిటల్ మార్కెటింగ్ అంతా కూడా ఏదైనా ఉంటే కనుక అది మేము చేస్తాం. అండ్ వారంటీ క్లెయిమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సార్, కొన్ని కంపెనీస్ 8 ఏళ్ళ వారంటీ, 10 ఏళ్ళ వారంటీ అని చెప్తున్నారు. సో ఈ వారంటీ క్లెయిమ్స్ రేపొద్దున చాలా ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వబోతుంది. అవును. ఈ క్లెయిమ్స్ గురించి మీరు అసలు ఏం చెప్తారు సార్? ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా ఉండి ఒక 5 ఏళ్ళ నుంచి మీరు ఎలక్ట్రానిక్స్ చూస్తున్నారు కదా. కొంతమంది ఏం చేస్తున్నారంటే బిజినెస్ చేసుకోవాలి అన్న దృష్టితో
అలవి కాని ఆ హామీలని ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. మేమైతే ఏదైతే చేస్తాం అదే మేము చెప్తాం. ఇప్పుడు మేము కొంతమంది వేరే పెద్ద పెద్ద కంపెనీలు కూడా 180 కిలోమీటర్స్ మైలేజ్ అని, 200 కిలోమీటర్స్ మైలేజ్ అని, 250 కిలోమీటర్స్ మైలేజ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. 180-200 కిలోమీటర్స్ మైలేజ్ చెప్పిన వాళ్ళు ప్రాక్టికల్గా చెక్ చేస్తే 90-100 కిలోమీటర్స్ కూడా రావు. అవును సార్. బట్ మేము అలా కాదండి. మేము 90 కిలోమీటర్స్ చెప్తే కుదిరితే కొంతమంది కస్టమర్స్కి ఒక 5-10 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా మేము ఏంటంటే ఒక జెన్యూనిటీ చూస్తాం. ఎందుకంటే వీ వాంట్ టు బీ హియర్ ఇన్ దిస్ లైన్ ఆల్మోస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్. చాలా ఎక్కువ కాలం ఈ ఫీల్డ్లో ఉండి ప్రజలకి, దేశానికి సేవ చేద్దాము, మేము కూడా మంచి బిజినెస్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి వచ్చాం. సో అందుకని వీ డోంట్ వాంట్ టు చీట్ ద కస్టమర్స్ ఆర్ వీ డోంట్ వాంట్ టు చీట్ ద పబ్లిక్. సార్ ఒకసారి మీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ చూద్దామా? మీరు ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీ నాకు తెలిసి మీకు ఎక్కడ దొరకదు. అదే సార్, ఎక్కడ ఫ్యాబ్రికేషన్ టోటల్గా మాదే, మొత్తం టోటల్గా ఫ్యాబ్రికేషన్ అంతా ఉంటుంది. సో చాసీకి సంబంధించినవి కానీ, దాని స్టాండ్ కానీ, సెంటర్ స్టాండ్ కానీ, స్వింగ్ ఆర్మ్ కానీ, ఇవన్నీ మేమే తయారు చేస్తూ ఉంటాం. ఒక ఐరన్ తీసుకొచ్చి ఐరన్ ని డైరెక్ట్ గా మనం చూస్తున్నాం ఇక్కడ. ఒక ఐరన్ ప్లేట్స్ మనకు కనిపిస్తున్నాయి, లేదా రాడ్స్ కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి మనకి చాసీ కూడా ఇక్కడే తయారవడం మనకు కనిపిస్తుంది. సార్ అంటే ఈ మనకి ప్లాంట్ కెపాసిటీ ఎంత సార్? మనకి మంత్లీ మనం ఎన్ని? మేము ప్లాంట్ కెపాసిటీ సుమారుగా రోజుకు ఒక 50 to 70 వెహికల్స్ దాకా మేము తయారు చేసే క్యాపబిలిటీ ఉంది. సో మేము అంటే ఇంకా ఎక్కువగా క్యాపబిలిటీ కూడా పెంచుకోబోతున్నాం. మేము త్వరలో ఒక 1 or 2 monthsలో మేము కొంచెం వేరే కెపాసిటీ కూడా పెంచుకోబోతున్నాం. సార్ అంటే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాం. లోడర్స్ విషయానికి వస్తే నేను కొన్ని చూశాను సార్. వెస్ట్ బెంగాల్ నుంచి వస్తూ ఉంటాయి, లేదా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ వెహికల్స్ కి మీ వెహికల్స్ కి తేడా ఏంటి? ఇక్కడ మనకి చాసీ మ్యానుఫ్యాక్చర్ అవడం వల్ల డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఎస్, ఇప్పుడు వేరే వాళ్ళు చాలా మంది 90% వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చిస్తున్నారండి. ఆ వెహికల్ మీరు నడిపి చూస్తే చాలా లైట్ వెహికల్గా ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది అది. బట్ మన వెహికల్ చూస్తే ఇండియాలో తయారు చేసిన వెహికల్ ఫీలింగ్ వస్తుంది మీకు. ఎందుకంటే మన గతుకుల రోడ్లు విస్టాండ్ అయ్యే విధంగా ఏమంటాం, మంచి స్టాండర్డ్స్తో, మంచి క్వాలిటీతో మనం తయారు చేస్తాం. మీరు చూస్తే చాలా వెహికల్స్ చాసీస్లు కొంచెం విరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మా చాసీ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఇది ఏ చాసీ సార్? ఎలాసిల్ వెహికల్ అని చెప్పి స్కూటర్ మోడల్ ఉందండి. ఆ వెహికల్ దానికి మేము తయారు చేస్తున్నాం అనమాట. ఓకే సార్. సో దానికి ఇక్కడ ఈ చాసీ తయారు చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏ థిక్నెస్ ఆఫ్ స్టీల్, అంటే మనం ఎంత క్వాలిటీ స్టీల్ వాడుతున్నాం సార్? ఇది ఆల్మోస్ట్ 2 mm నుంచి 3 mm దాకా వాడతామండి. ఓకే. అది ఆ థిక్నెస్ వచ్చేసి 2 mm నుంచి 3 mm దాకా వాడతాం. అది చాలామంది 1.6, 1.5 వాడతారు. బట్ మేము 2 mm నుంచి 3 mm దాకా, అది దాని రేంజ్ని బట్టి, దాని లోడ్ క్యాపబిలిటీని బట్టి మేము ఇవి వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. యా ప్లీజ్. ఇది ఇప్పుడు అక్కడ మనం చాసీ చూసాం కదండి, ఆ చాసీ అక్కడ తయారవుతుంది. అక్కడ తయారైన తర్వాత ఈ చాసీని ఇలా పెట్టుకొని, ఇలా తయారు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి ప్రొడక్షన్ లైన్లోకి వెళ్తుంది. సో పెయింటింగ్ కూడా టోటల్గా ఇక్కడే? పెయింటింగ్ కూడా ఇక్కడ, అంటే పెయింటింగ్ మాత్రం బయట చేపిస్తామండి. ఓకే. పెయింటింగ్ అక్కడ కొన్ని పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందుకని మేము ఇక్కడ టేకప్ చేయట్లేదు. పెయింటింగ్ మాత్రం బయట చేపించేసి ఇక్కడ మేము చాసీ ఇక్కడ తయారు చేసి బయట పెయింటింగ్ చేసి మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తుంటాం. ఓకే. ఇది మొత్తం ఇక్కడ ఇది కన్వేయర్ బెల్ట్ అండి, దీని మీద వెహికల్స్ పెట్టేసి అసెంబ్లింగ్ చేస్తాం. ఇవన్నీ లోడర్స్? ఎస్, లోడర్స్, ఎలాసిల్ స్కూటర్ వెహికల్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సార్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న లోడర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది రైతులకి మెయిన్గా మనం టార్గెట్ చేసుకుని వస్తున్నాం కదా. రైతులు అంటే ఒక్కొక్కళ్ళు గడ్డి మోపులు వేస్తారు, ఎరువు బస్తాలు వేస్తారు. సో వాటి స్ట్రాంగ్నెస్ ఇవి ఖచ్చితంగా తట్టుకుంటాయి అంటారు? ఎస్, ఇప్పుడు రైతులకి ఉపయోగపడే విధంగా ఈలోడ్ 2.5 అని చెప్పేసి ఒక వెహికల్ని మేము డిజైన్ చేసామండి. దానికి చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 7 మోడల్స్లో కూడా ఆ మోడల్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది. ఈలోడ్ 2.5 అని రైతులకి, స్ట్రీట్ వెండర్స్కి, వీళ్ళందరికీ పనికొచ్చే విధంగా దాన్ని డిజైన్ చేసాం. అది వచ్చేసి ఆల్మోస్ట్ 200 kg లోడ్ని అది క్యారీ చేస్తుంది. 200 kg లోడ్ క్యారీ చేస్తుంది. సో అందువల్ల అది బాగా, ఇప్పుడు మీరు అన్నట్టు గడ్డి మోపులు కానీ, ఒక బస్తా కానీ, ఏదైనా ధాన్యం బస్తా కానీ, లేదా ఏదైనా సిలిండర్స్ కానీ, లేదా ఏదైనా స్ట్రీట్ వెండర్స్ ఏదైనా ఐస్ క్రీమ్లు అమ్ముకునే వాళ్ళు కానీ, అలాంటివన్నీ కూడా దాని మీద పెట్టుకోవచ్చు. కిరాణా షాపులు వాళ్ళు కానీ, అది 200 kg సుమారుగా 10 kg అటు ఇటు అయినా పర్లేదు. సో 200 kg వాటికి లోడ్ దాని మీద పెట్టుకొని దాన్ని క్యారీ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ ఎవరన్నా అడిగితే కస్టమైజబుల్ ఆప్షన్స్ అయినా ఉంటాయి సార్? కస్టమైజర్ ఉంటాయి. గ్యాస్ బండ్లు తగిలించుకునేందుకు కొంతమంది అడుగుతారు కదా, వాళ్ళు చేసుకోవచ్చు అండి. అది వాళ్ళు చేసుకోవచ్చు. అవసరమైతే మమ్మల్ని చేయమంటే మేమేం చేసేస్తాం. సో వాళ్ళు చేసుకున్న కూడా వారంటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు? అదే అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, దానికి అంత ఇష్యూస్ ఏమి ఉండవు.
సో ఇప్పుడు అసెంబ్లీ పాయింట్ అయిపోయింది సార్. ఒకసారి మీ బ్యాటరీ యూనిట్ చూద్దాం Yes, yes. సార్. ఇదేంటి సార్ మనకి సెల్స్ ఇది ఇక్కడ బ్యాటరీస్ ప్యాకింగ్ తయారు చేస్తామండి. ఈ సెల్స్ మాత్రం మేము ఇంపోర్ట్ చేస్తాం. ఈ సెల్స్ మాత్రం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మేము సెల్స్ని సెగ్రిగేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ రెండు చేసుకొని సెగ్రిగేట్ చేస్తాం. అంటే ఏ సెల్ ఏ గ్రూప్లో వస్తుంది అనేది సెగ్రిగేట్ చేసి ప్యాకింగ్ చేస్తాం అనమాట. సార్ అంటే మీ చూసాను మీ పాంప్లెట్లో ఎల్ఎఫ్పి ఏ గ్రేడ్ సెల్స్ అని అంటున్నారు. అవును. అంటే ఖచ్చితంగా ఏ గ్రేడ్ అంటే దాని అర్థం ఏంటి సార్? అంటే మనం ఇప్పుడు ఎల్ఎఫ్పి మామూలుగా సహజంగా బ్యాటరీస్లో కూడా సహజంగా 3-4 రకాలు ఉంటాయండి. ఇప్పుడు మామూలుగా కొంతమంది సి గ్రేడ్ వాడతారు, అంటే లో కాస్ట్లో వస్తుంది అలాగే. అంటే ఎల్ఎఫ్పి బ్యాటరీసే సి గ్రేడ్, బి గ్రేడ్, ఏ గ్రేడ్ అని ఉంటాయండి. ఇప్పుడు సి గ్రేడ్ తీసుకుంటే మీకు 7 years లైఫ్ రాదు అందులో. సో 7 years లైఫ్ రాదు. 30 Ah బ్యాటరీ కెపాసిటీ అనుకున్నాం అనుకోండి, 30 Ah రాదు, సమ్ 20 Ah 25 Ah వస్తుంది. సో అది ఫుల్ కెపాసిటీ రాదనమాట, 70-80% వస్తుంది. అది సి గ్రేడ్, బి గ్రేడ్లు అలా వస్తాయి. బట్ ఏ గ్రేడ్ ఏంటంటే మనం 30 సపోజ్ ఫుల్ కెపాసిటీ 100% వస్తుంది, 100% వస్తుంది అనమాట. సో దాన్ని అందుకనే మేము ఏంటంటే కొంచెం కాస్ట్లీయే. సో అయినా కూడా మేము ఏంటంటే ఏ గ్రేడే వాడుతున్నాం. ఎందుకంటే మేము ఇందాక చెప్పాను కదా, మీ కస్టమర్స్ని మేము మోసం చేయదలుచుకోలేదు. కస్టమర్కి ఉన్నది కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మేము మార్జిన్స్ తగ్గించుకొని అయినా సరే మంచి క్వాలిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఏ గ్రేడ్ సెల్స్నే వాడతాం. అందుకే టెస్టింగ్ సార్. ఎస్ ఇవన్నీ టెస్టింగ్ చేసి సెగ్రిగేట్ చేసుకొని గ్రూపిజం చేసుకొని ఆ తర్వాత ప్యాకింగ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సెల్స్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ లేదండి. అవును సార్. సో అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేసినా ఇంపోర్ట్ చేయాల్సిందే. ఓకే. సో ఇంపోర్ట్ చేసుకొని మేము ఇక్కడ మా పీసీబీ, బిఎంఎస్ కానీ అలాంటి మేము డెవలప్ చేసుకొని మేము ఇక్కడ ప్యాకింగ్ చేస్తాం. ఎలాగో మీరు ఎలక్ట్రానిక్స్ 25 years కూడా ఉన్నారు కాబట్టి ఈ పీసీబీ కానీ డిజైనింగ్ కానీ మొత్తం అంతా మేమే చేస్తాం. ఇప్పుడు మేము తయారు చేసే ప్యాక్లన్నీ కూడా అప్రూవ్డ్ అండి. AIS 156 అని చెప్పేసి బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, అది మేము అప్రూవ్డ్ బ్యాటరీ ప్యాక్స్ అండి. సో మనకి అది వాటర్ ప్రూఫ్ బ్యాటరీస్ సార్. వాటర్ ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్. సో వాటర్ IP67 కోటెడ్. అవును. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, బ్యాటరీస్ మనం చూసుంటాము. జనరల్గా ఒక బండిలో బ్యాటరీ అంటే ఒక పెద్ద బ్యాటరీ అనుకుంటారు. ఇలాంటి చిన్న బ్యాటరీస్ అన్నిటినీ వెల్డింగ్ చేస్తారనమాట. చేసి సో సోల్డరింగ్ చేసి మనకి ఇది రెడీ చేస్తారు. సార్ ఇది బ్యాటరీ మనకి ఎంత కెపాసిటీ సార్? ఇది సుమారుగా 30 Ah ఉంటుందండి. అంటే సుమారుగా 2.2 kW. ఓకే. 2.2 kW, 1.8 kW. సో 2.8 kW అవి కూడా వస్తాయి, 3.5 కూడా వస్తాయి. సో అది మనం పెరిగే కొద్దీ రేంజ్ పెరుగుద్ది, కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, కాస్ట్ కూడా పెరుగుద్ది. సో వారంటీ మొత్తం ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇక్కడికి పంపిస్తే ఇక్కడే మొత్తం అంతా టెస్టింగ్ చేసి ఇక్కడే మొత్తం అంతా జరిగింది. సో ప్రాబ్లం వస్తే బ్యాటరీ రీప్లేస్ చేస్తారా లేదా మనకి సెల్స్ మార్చేయడం ఇవ్వగలరా? అంటే మేము చూస్తామండి, అది బ్యాటరీ రీప్లేస్ చేస్తే సరిపోతుంది అనుకుంటే కనుక సెల్స్ వాటికి రీప్లేస్ చేస్తాం. ఒకవేళ లేదు సెల్స్ ఎక్కువగా ప్రాబ్లం అయితే కానీ బ్యాటరీ ప్యాక్ టోటల్గా రీప్లేస్ చేస్తాం. సార్ ఏంటి సార్ ఇది బ్యాటరీ ప్యాక్ అంటే ఇది ఇప్పుడు ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం కదా, ఇక్కడ చెక్ చేసుకొని బ్యాటరీ సెల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత అక్కడ అసెంబ్లింగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. ఇది మాది AIS 156 కంప్లైంట్ బ్యాటరీ ప్యాక్ అండి. ఇవి ఇలా పెట్టుకొని చెక్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఈ రోజుకి దాదాపు 50-60 ప్యాకులు రెడీ చేస్తాం. ఓకే. అంటే డిమాండ్కి తగ్గట్టుగా బ్యాటరీ తగ్గట్టుగా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, డిఫరెంట్ సైజ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సైజ్ బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇక్కడ ఒకటి. ఇది నాకు తెలిసి బేసిక్ అనుకోండి కదా. ఇది బేసిక్ అండ్ ఇదేమో హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా రకరకాల బ్యాటరీస్ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నారు. జనరల్గా మనం బయట చూసే ఏవైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకళ్ళు ఉంటారు, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనకి వారంటీస్లో ప్రాబ్లం వస్తుంది. సో టోటల్గా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడే అసెంబ్లింగ్ అంతా అవడం వల్ల వీళ్ళు వారంటీస్ పరంగా కూడా ఒక మంచి అష్యూరెన్స్ ఇస్తుంది కాలోన్ కంపెనీ. సో అది ఫ్రెండ్స్ చూశారు కదా కాలోన్ ఇండస్ట్రీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. అయితే వీటి యొక్క డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ వీడియో పైన ప్లేస్ అవుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ రావచ్చు, వచ్చి ప్లాంట్ చూసి మీకు నమ్మకం కుదిరితే వీళ్ళతో మీరు బిజినెస్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ అండ్ నా ఛానల్ చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఈవీ ట్రావెల్ ఎక్స్పీ. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై.